ఎవరైనా పర్లేదు. ఎందుకంటే కారు నడిపినప్పుడు డ్రైవర్ అయినా కూర్చున్న వాళ్ళందరైనా సీట్ బెల్ట్ పెట్టండి, టూ వీలర్ మీద హెల్మెట్ పెట్టండి. ఇది ఖచ్చితంగా మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాపాయాలు ఉంటాయని, తర్వాత ఈ విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. దయచేసి ఈ అమ్మాయికి ఎంత అన్యాయం తీరని లోటు దేవుడు చేశాడో, ఈ లాస్య నందితకు ఈ దుర్మరణము ఎవరుగినా తట్టుకోలేని పరిస్థితి. ఈ విషయాల్లో ఈమె తలకు గాయమైపోయి సీటు బెల్ట్ పెట్టకపోవడంతో ఈ 5 గంటల 20 నిమిషాల ప్రాంతంలో 5 గంటల 45 సమయంలోనే పటంచెరు టోల్ ప్లాజా సిబ్బందికి దగ్గరలో ఉండి, మరి ఇది లారీ తగిలిందా, తర్వాత ఫుట్బోర్డ్కే తగిలిందా, డ్రైవర్ నిర్లక్ష్యమా, నిద్రపోయి చేసిండా, ఈ టోల్ ప్లాజా సిబ్బంది సమాచారం అందించారు. కానీ ఈ విషయంలో ఇంటికి వచ్చిన వాళ్ళు అల్పాహారం కోసం వెళ్ళి అనంత లోకాలకు పోవడం అనేది చాలా బాధాకరమైన విషయము లాస్య నందిత విషయంలో. తర్వాత 11 గంటలకు కుటుంబ సన్నిహితులతో కలిసి 2 కార్లలో సదాశివపేట మండలము 6లోని మిస్సిన్ షా బాబా దర్గాకు వెళ్ళారు. శుక్రవారం లాస్య నందిత అల్పాహారం గురించి సంగారెడ్డి వైపు బయలుదేరి ఆ సమయంలో ఆకాష్ కారు నడుపుతూ కంటోన్మెంట్ నుంచి షామూరిపేట వద్దకు వచ్చి, తర్వాత ఈ సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు విలేకరులతో మాట్లాడుతూ, తర్వాత ఈ కారు వెళ్తున్న ఇసుక లారీని ఢీకొని ఉండొచ్చు అని నానా రకాలుగా అనుమానిస్తున్నారు. కానీ ఏది జరిగింది డ్రైవర్ చెప్పకపోవడంతో డ్రైవర్ ఆకాష్ హాస్పిటల్లో కొంచెము స్పృహలోకి వచ్చేసి, తర్వాత పోలీస్ స్టేట్మెంట్ ఏమీ వస్తుంది, రేపు ఇన్వెస్టిగేషన్లు ఏం జరుగుతుంది, డ్రైవర్పై కేసు మాత్రం నమోదు చేశామని 304 సెక్షన్ నమోదు చేశామని, అనంతరం మార్పులు చేస్తామని వెల్లడించారు. అధికార లాంఛనాలతో మాత్రం సీఎం గారు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఆమెకు దహన సంస్కారము అధికార లాంఛనాలతో చేపట్టారు. కాబట్టి ఈమె సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర కార్ఖానా సికింద్రాబాద్ క్లబ్ పికెట్ ఏఓసి చౌరస్తల మీదుగా సాగింది. లాస్య నందిత చిన్నమ్మ కుమారుడు శేష్ రాఘవ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు జరిగాయి. ఫిబ్రవరిలోనే తండ్రి మరణము, మళ్ళా ఫిబ్రవరిలోనే బిడ్డ మరణము. ఇది చాలా తీరని లోటు. కంటోన్మెంట్ ప్రజలకు ఎంతో ఆమె లైఫ్నంతా స్పైల్ అయిపోయింది. కాబట్టి ఏదో కర్మ సిద్ధాంతంలో జరిగింది, ఎవరు దాన్ని చెడగొట్టలేరు. కాబట్టి ఈ విషయంలో తీరని లోటు మాత్రం సాయన్న కుటుంబానికి జరిగిందని చాలా బాధాకరము, చింతిస్తున్నాం.